చేసేది లేదు. అది టైంకి ఆగలేదులే. అయినా వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త. టైం ప్రకారం 10 నిమిషాలు ముందు ఉండాలి. అందరూ ఒక 10 మంది బాగా కనిపించి నా రవేనా కట్టది చాలే పంత అందేసన్నా అందేసారా బలిత మహిళా మండలికి కార్తీక మాస శుభాకాంక్షలు నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో లేడీస్కు ఆటలు పాటలు ఇలాంటివన్నీ మీరు చేయండి. మన సంఘంతో కన్నా ఒక 10,000 రూపాయలు నేను విరాళంగా ఇస్తాను అని చెప్పేసి జనసేన నాయకురాలు మన సత్యవతక్క ప్రకటించింది. అది మెయిన్. సో ఇంకోటి ఏమంటే మీరు ఈ అందరిలో ఈ కార్యక్రమాన్ని ఒకరి ఫైనాన్స్ అంతా ఒకరి పేరు ద్వారా చేద్దాం అనుకున్నాము. మేడం అయితే ఎవరైనా సరే ఉండొచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్కి అంత అమౌంట్ వస్తుంది. మీ ఖర్చు అంతా అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏమైనా మిగిలితే సంఘానికి మిగిలింది ఏదైనా మిగిలితే సంఘానికి వేస్తాం. తక్కువ వస్తే దాన్ని ఎట్లా చేయాలో అనేది మేము ఆలోచిస్తాం. దాతలు అయితే దండిగా ఉన్నారు, కానీ కాంట్రిబ్యూషన్ అనేటటువంటి కంపల్సరీ అనుకున్నాం. కాబట్టి ఒక ఫ్యామిలీకి 2 ఉంది, 5 మంది ఉంది, 10 మంది ఉందని 500 రూపాయలు వేసుకొని మనది అనే ఫీలింగ్తో మనం చేసుకున్నాము. ఇంకా భోజనాలకు అయితే మనమే వేసుకుందాం. ఎవరైతే పాల్గొంటుందో, ఏ ఫ్యామిలీ అయితే పాల్గొంటుందో, ఇట్లా ఆటలకు వీళ్ళకు ఎవరైనా ఏదైనా స్పాన్సర్ చేసేటటువంటి ఆ స్పాన్సరింగ్ ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మనం వద్దనుకో నేనేం లేదు. ఏదైనా మిగిలినా కూడా సంఘానికి స్ట్రెంత్ అనుకో పనికొస్తుందని చెప్పి. నెక్స్ట్ ముఖ్యంగా లేడీస్ అంతా కలిసి చుట్టి వేసి ఒక 40,000 రూపాయలు మా సంఘానికి ఇచ్చినారు. దీంట్లో విశేషమైన కృషి ఎక్కువగా లక్ష్మీ పసుపాత్రలో ఉంటే వాని యొక్క ఉద్యోగంలో ఉంది. డబ్బులంతా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి అన్ని రిస్క్ అయితే తీసుకున్నారు. చాలా రిస్క్తో. ఇంకోటి ఏమిటంటే హెల్త్ బాగాలేకున్నా కూడా చేయగలగడం అంటే అది చాలా కష్టంతో చూస్తుంది. ఒక్కొక్క హెల్త్ బాగాలేదు అయినా భర్త సపోర్ట్తోనో అత్త సపోర్ట్తోనో ఎట్లో నిర్వహించి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేయగలిగినారు. జెంట్స్ చేయలేని పని ఒక లేడీస్ చేసి ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఇట్లనే స్ఫూర్తి కొనసాగి మొత్తం ఫ్యామిలీస్ అన్నింటినీ మీరు ముందుకు తీసుకొని వస్తే లేడీస్లో ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేటటువంటిది ఉంటే జెంట్స్ ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళు కూడా ఎట్లంటే మాట్లాడేది కులం గురించి కానీ, కుల నాయకుల గురించి కానీ, కులానికి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ ఎట్లంటే మాట్లాడడం అనేది జరగదు. మన వాళ్ళు ఏ దాంట్లోనే ఉండి వాళ్ళకి సపోర్ట్గా నిలబడేటట్టుగా మీరే ప్రోత్సహించాలి. ఇంట్లో వాళ్ళకి మీరే ఎడ్యుకేట్ చేయాలి. ఆ విధంగా అయితే రాజకీయంగా కూడా మనం తొందరలోనే అధికారంలోకి రాగలుగుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఓకే. ఇంకోటి ఏంటంటే మేము మేడం ప్రసన్న మేడము, లక్ష్మీ మేడము, జయ తను, నేను ఇంకొకటి వెంకటరమణ అన్న కలిసి పోయినాము. ఆయన చాలా ఆప్తంగా డిఫెన్స్ అకాడమీని మేము ఫస్ట్ ఇంతకుముందు విజిట్ చేసిన విగ్రహం పెట్టకముందే మన భోజనం జరుపుతామని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతే అన్నీ నేను అరేంజ్ చేస్తాను, నేను రండి అని చెప్తున్నారు. కానీ అప్పుడు చేయలేకపోయినాము. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పోయి అడిగితే నాకు మీరు మా ఊళ్ళోకి రండి, ఆయన క్యాస్ట్ ద్వారా ఎంత లబ్ధి పొందినాడనే విషయాన్ని కూడా అంత బాగా చెప్తాడు. ఆయన మాటలోనే విన్నాము. ఆయన ఆప్తంగా మనము ఒక మాట అడిగేదానికి పోతే వాళ్ళు 2 హామీలు ఇస్తూ తృప్తిగా మాట్లాడినాడు.
ఆయన ఒకసారి ఇట్లా ఆయన సెలక్షన్ కోసం ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే ఎవరిని ఈ మిలిటరీ అకాడమీ ట్రైనర్స్ని పిలుచుకొని పోతే ఆ పెట్టి ఉద్యోగాలు ఇచ్చేసరికి వచ్చి మీరు రాయల్ సార్ అని అడిగినాడు. అవును సార్ బండి ఫస్ట్ బస్ స్టాండ్లో ఉంటే చూసి బండి ఎక్కండి అన్నాడండి. ఎవరో తెలియదు ఆయన. పిలుచుకొని పోయి అడిగి చాలా గౌరవంగా మాట్లాడి మీరు రాయల్స్ కదా అని చెప్పి అన్నాడు. ఎట్లా తెలుసు సార్ మీకంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పినాడు. తర్వాత వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు మీ అకాడమీ నుంచి అంటే 18 మంది ఎంతో ఉన్నారంటే 30 మెంబర్స్ అని చెప్పి అంటే 30 మెంబర్స్ పేర్లు ఇక్కడ తీసుకొని వీళ్ళందరూ సెలెక్ట్ అని చెప్పి సప్లై చేసేసుకోండి. ఒక పైసా వాళ్ళు 20 లక్షలు ఇవ్వాలనుకున్నారు. యాక్చువల్ అప్పట్లోనే 20 లక్షల రూపాయలు ఒక పైసా తీసుకోకుండా 30 మందికి ఆర్టిస్ట్ స్పాట్ ఆయనకు ఇచ్చేసేసి వీళ్ళంతా సెలెక్ట్ అని చెప్పేసి అంటే అంత క్యాష్ వీలింగ్ ద్వారా నేను ఇంత లబ్ధి పొందినాను. నేను కూడా ఏదో ఒకటి క్యాష్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను అని చెప్పినాడు. విగ్రహానికి కూడా అడిగిన వంతుగా అంటానికి వెంటనే డబ్బులు మనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి సపోర్టర్స్ క్యాష్లో చాలా బాగున్నారు. మన కులస్తుల్లో ప్రతి ఒక్కరికి అందరికీ ఉంది. నాయకుల్లోనే కొంచెం అభిమానం ఉంది. నాయకుల్లోనే కొంచెం అట్లా ఇట్లా ఒకరికంటే ఒక ఇది లేదు. కానీ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ఓటు రాజకీయంగా ఎదుగుతున్నారంటే కులస్తులంతా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మీరైతే ముందుకు తీసుకెళ్ళగలరు. కమ్మాస్లో కావచ్చు, రెడ్డిస్లో కావచ్చు. ఈ పొద్దు కుల సంఘాలు నడుస్తామంటే లేడీస్ వల్ల నడుస్తున్నారంటే జెంట్స్ వల్ల కాదు. అది 100% కరెక్ట్. కాబట్టి మీరే ఒక్కొక్కరు ఈ పొద్దు వచ్చిండేటటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని మీ చుట్టూ ఉన్నారు. అన్నోళ్ళ చుట్టూనే మళ్ళీ 30-40 ఫ్యామిలీలు ఉన్నాయి. ప్రతి ఇంటి చుట్టూ ఒక కనీసం 5-6 ఉన్నాయి. ఒక 10 మందిని మనము 10 కుటుంబాలను మనం మొబిలైజ్ చేస్తే అయిపోయాయి. 10 100 అయిపోతుంది. ఏమన్నా కొంచెం లేడీస్ ఎప్పుడైతే వస్తుందో మన సంఘం పరిగెత్తుంది. రేపు పొద్దున కూడా మీ ఆధ్వర్యంలోనే ఇంకా కార్యవర్గంలో ముందుసారి అయితే మనం లేడీస్కు ఒక 2-3కే అవకాశం ఇచ్చినాము. ఈసారి వాళ్ళకు కూడా 50% మెయిన్ కార్యవర్గంలోనే ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే నిర్వహణ అనేటటువంటిది లేడీస్ చేసినట్టుగా జెంట్స్ చేయలేని పరిస్థితి. అంటే చేస్తారు కానీ అంత బాధ్యతగా చేయాలి. కావాలని అనుకుంటారు, మీకు పదవులు కావాలనుకుంటారు పని చేసేదానికి ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది పరిగెత్తాలంటే మన సంఘం పరిగెత్తాలంటే ఖచ్చితంగా స్త్రీశక్తి అనేటటువంటిది ముందుకు బాధ్యత తీసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ కార్యక్రమం మీ ద్వారా ఈ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా మనం రాయలవారి విందు భోజనం అనే దాన్ని సక్సెస్ 100% అవుతుందని మేము అనుకుంటున్నాం. దీనికి పూర్తి సహకారం మేము ఇస్తాము. మీరు కార్యాచరణ చేస్తే ఏమిటి అంటే దానికి తగినటువంటి సపోర్ట్ ఎంత కావాలో అంత ఇస్తాము. ఇది ఖచ్చితంగా చిన్నగా ప్రతి సంవత్సరము కొనసాగేటట్లుగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం ఎప్పుడు ప్రతిసారి లేడీసే శ్రీశక్తి సమూహంలో చేయాలనేటటువంటిది మా కోరిక. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ లేడీస్కి 50% ఇచ్చే టైంకి మీటింగ్స్ పెడితే వచ్చేవాళ్ళు ఏదన్నా ఉంటే యాక్టివ్గా రాగలిగే వాళ్ళు ఉంటే సేనా నువ్వు అప్పుడు 50% ఇవ్వాలా. నువ్వు 50% ఇచ్చినాక వాళ్ళు రాలేదనుకోండి ఖచ్చితంగా ఇది కూడా మన మైండ్లో పెట్టుకోవాలా. ఇప్పటి నుంచే అట్లా వాళ్ళు మీరు మైండ్లో పెట్టుకునేసేయాలి. వాళ్ళని ఇంకరోంత మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తా ఉండే వాళ్ళు కూడా సరే మేము వస్తాంలే, మేము మీటింగ్లకు వస్తాం ఖచ్చితంగా ఎంకరేజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో ఉండే భర్తలు భార్యనే చేయాలి. నేను అది చెప్పబోయే పాయింట్. మేము కాదు చేయాల్సిండేది, ఇంట్లో ఉండే భర్తలు భార్యని ఎంకరేజ్ చేయాలి. మేము చెప్తాము ఇంట్లో మీరు ఎందుకు ముందు ఉన్నారనుకో. ఎక్కడక మాకు అది తెలియదు, మీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ తెలియదు. అవునా? ఎప్పుడు పిలుద్దాము అంతే, రాండి పోదాము, ఇట్లా వనభోజనాలు అరేంజ్ చేస్తామంటే వస్తారు ఖచ్చితంగా.
కానీ ప్రయత్నం దైవాన్ని నమ్ముకొని చేసినందుకు అందుకే నడుస్తాం. మీరు మాట్లాడచ్చా? ప్రతి నెల లేడీస్ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ పెట్టి మళ్ళీ పెట్టలేదు, అందువల్ల కొంచెం ప్రతి నెలకు లాస్ట్ వీక్ ఒకసారి మేము సార్ చెప్పినట్లు పెట్టుకుంటే బాగుంటుంది. అందులో ఏదో ఒక దాంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని ఒకరే అంతే ఒక సైడ్ లేకుండా అందరినీ అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తే అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ మాట్లాడుకోవచ్చు, మన పర్సనల్స్ మాట్లాడుకోవచ్చు. ఏ దానికైనా ఫోన్ల కంటే అందరూ గెట్ టుగెదర్ మాదిరిగా పెట్టేసుకొని కూర్చుంటే హెల్పింగ్ ఉండాలి. ఫస్ట్ ఏదైనా సమస్య వచ్చిందంటే జెంట్స్ పోయేదే కాదు, మనము పోగలగాలి. ఇంట్లో సమస్య రెండు ఉంటేనే కార్యక్రమం జరిగిందనుకోండి స్వచ్ఛందంగా రావాలి. అంటే పిలిచలేదు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, వీళ్ళు పిలిచినా మమ్మల్ని పిలిచిన అనే అవసరమే లేదు. మనం అంతా ఒకటి అనుకున్నప్పుడు, ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు పిలిచాల్సిన పర్లేదు. ఒకసారి పెట్టేస్తే సార్ వచ్చేయాలి అంతే. మళ్ళా ఫోన్లు చేసి పిలిచే అంతా ఉండకూడదు. అదే అది ఒక ఇంట్లో పెళ్లి, ఆ పెళ్లి మనం అందరం పోదాం, ప్రతిదానికి హెల్ప్ చేద్దాము, కావాలని అడగపోదాం, బాగుంటది. అది అంతా ఇప్పుడు లాస్ట్ ఇయర్ 3 చోట్లకు పోయినారు వాళ్ళు వనభోజనాలు, 3 చోట్ల. నాకు అప్పుడు తెలిసింది. నేను లాస్ట్ ఇయర్ రమేష్ సార్ని అడిగినా, సార్ వనభోజనాలని అది అట్లే అయిపోయింది. ఈ ఇయర్ మాత్రం నేను అదే పనిగా పట్టుకున్నా. సార్ ఈ ఇయర్ కార్యవర్గం మనం వెళ్ళిపోయినా ఉంటామో ఉండమో ఇదైతే జరపాలి సార్, ఈ లాస్ట్ కన్నా ఈ ఇయర్ మాత్రం జరిపేద్దాం సార్ అనేసి చెప్పినాను. ఇంకోటి లేడీస్ కావాల్సిన శారీస్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ వర్కింగ్ కానీ ఎవరైనా మన కులస్తులకు సంబంధించిన వాటితోనే మనం బయట అది చెప్పండి. 5 అంటే 5 గంటలకు రావాలి, 6 అంటే 6. వేరే ఏ పనిలో ఆపుకొని వచ్చేసింటాం కదా, టైం మారిపోయిందంటే మళ్ళీ బిజీ అయిపోయింది. టైం అంటే టైలర్ ఉన్నప్పుడు టైం సెన్స్ లేకుండా పోయిందనుకో రెండోసారి రావాలంటే రాలేరు. మనం ఎన్నన్నా ఉన్ని టైం మెయింటైన్ చేస్తేనే. ఇప్పుడు నేను వచ్చేసి వెయిట్ చేస్తే నాకు బోర్ అనిపిస్తుంది. ఇంకా లేటుగా అందరూ వచ్చేసిన తర్వాత లేటుగా పోయినామనుకో మనకు కొన్ని పనులు అట్లా పెండింగ్ ఉంటాయి. ఆడవాళ్ళం కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ అంతా మన మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మెయిన్ టైం మెయింటెనెన్స్. అది కూడా ఈ కార్తీక మాసం వనభోజనాల నుంచి కరెక్ట్ టైం సెన్స్ వచ్చేసేయాల. 8:30కి పూజ. ఎవరు వచ్చినా ఒక్కరు వచ్చినా కూడా పూజ అయితే చేసేస్తాం. అది డ్యామ్ షూర్. ఎవరి కోసం వెయిట్ చేసేది ప్రోగ్రామ్ రోజు 8:30కి పూజ సీనా. 8 కల్లా మేము కొంతమంది వచ్చేస్తాం. వీలైన వాళ్ళందరూ 7:30 మధ్యలో ఆడుండి అరేంజ్మెంట్స్ చేసేస్తాం. ఆ పూజకి ఏం కావాలి. 8కి పూజ, 9కి ఖచ్చితంగా టిఫిన్. 8:30కి పూజ, 9కి టిఫిన్ ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు తినేస్తా ఉంటారు. 9:30 నుంచి ఒక అర్ధగంట టీ తాగి రిలాక్స్ అయ్యి 10 నుంచి 1 గంట వరకు ప్రోగ్రామ్స్. 1:30కి మళ్ళీ లంచ్, ఒక అర్ధగంట రిలాక్స్ అయ్యి 2 నుంచి మళ్ళీ 5 వరకు ప్రోగ్రామ్స్. ఆ 3 గంటలు. 5కు స్నాక్స్, టీ తీసుకునేసి అందరికి మళ్ళీ ఒక అరగంట అందరితో గడిపేసి బయలుదేరేస్తాం హ్యాపీగా. అది ప్రోగ్రాము. అట్లే జరగాలి ప్రోగ్రామ్ కూడా. దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండకూడదు కూడా. టైం కూడా, ఎందుకంటే 5:30కి పొద్దు చీకటి పడిపోతుంది. ఊరి బయట ఉంటాం కాబట్టి వచ్చేసేయాలి అందరు వీళ్ళకి. 5 నుంచి సాయంత్రం 5 వరకు. ఇంకా ఇంకొకటి పెట్టినారు కదా, నెల మీటింగ్. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో అందరం వాళ్ళు ఒకవేళ రాలేకపోతే ఏదైనా ఇబ్బంది పని మనం పర్సనల్ గా గ్రూప్ లోనే పెట్టేద్దాము. లేడీస్ గ్రూప్ లో నాకు ఈ పని ఉంది, నేను రాలేను. అరే ఎంతమంది వస్తారు, వాళ్ళకి తగినట్లు అరేంజ్మెంట్స్ చేసుకునేదానికి వీలైతుంది. వస్తాం. మన గ్రూప్ ఉంది ఎట్లా నారీస్, ఆ గ్రూప్ లో పెట్టేసుకుందాం పలానా రోజు మీటింగ్ ఉందని. అందరం వద్దాం. రాలేని వాళ్ళు ఒక మెసేజ్ అంతే, మేము రాలేము ఈ రోజు, మాకు ఈ పని ఉంది. 10 మంది వస్తారా, వాళ్ళకే అరేంజ్మెంట్స్ చేసుకుందాం. టీ కానీ స్నాక్స్ మనమే పెడితే చేసుకునేద్దాం. అట్లా అది బాగుంటది. అది అలవాటు అవుతుంది. నెలకి జనం ఎట్లా పెరుగుతారు. ఇప్పుడు చీటీ స్టార్టింగ్ లో నేను భయపడినా, లక్ష్మి భయపడింది. లక్ష్మి అయితే అసలు ఫోన్ చేయాలన్నా కూడా భయపడేది. అక్క నువ్వు ఫోన్ చేసి చెప్పుక, మళ్ళీ నేను వేస్తాను. అది ఏమైంది, ఒకసారి 2 సార్లు టైంకు చీటీ డబ్బులు వేసేయాలని నేను ఫోన్ చేస్తే మళ్ళీ చెప్పాల్సిన పని లేకుండా 15 తేదీ లోపల అందరూ వేసేస్తా వచ్చింది. ఏ 1 నెల కూడా ఒక్కరు కూడా పెండింగ్ పెట్టలేదు లాస్ట్ వరకు కూడా.
లాస్ట్ వరకు కూడా ఏ చీటీలో బ్రేక్ పడలా. సీనాను రమేష్ సార్ అన్నాడు, మేడం అసలు మేమైంటి మెయింటైన్ చేయలేము, డబ్బులు రావట్లేము, మీరు లేడీస్ బాగా వేసుకుని బాగా నెల 10వ తేదీ లోపల అమౌంట్ కట్టేవాళ్ళు. మాకు రాకుండా పోని 10వ తేదీకి చీటీ లక్ష్మికి ఫోన్ చేసి అమౌంట్ వచ్చిందే రాలేదు ఇంగారంత రావాలంటే లాస్ట్ మంత్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కలిపే లక్ష్మి మళ్ళీ వచ్చినప్పుడు పెట్టేద్దాము, మనం 10వ తేదీ చీటీ పేమెంట్ అనే మా డేట్ ఉండాలా అనేసి అట్లా మెయింటైన్ చేసుకున్నాం మేము. బాగా చేసినారు బ్యాలు బాగా చేసినారు. అది లేకుండా ప్రాఫిట్ అనేది సంఘానికి ఇచ్చేసినాం అంతే. అది బాగుంటది, అది సంఘానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి వేటి వల్ల మనం భవిష్యత్తులో ఇంకొన్ని కార్యక్రమాలు చేసుకోవాలంటే ప్రతిసారి డబ్బులు 100, 50 అనే అవసరం లేకుండా చిన్న చిన్న వాటికి దాంట్లో ఏదైనా ఉంటే వాడుకోవచ్చు. తాతలు ఉంటే ఇవ్వచ్చు బాగా, ఇంకా బాగుంటది. ఎప్పుడైనా కానీ చిన్నగానే మొదలు పెడితేనే పెద్దగా అవుతుంది, ఒకటేసారి పెద్దగా అయితే కాలేము. కాబట్టి దానికి అందరూ అదే నూనెలు తెచ్చుకోండి ఎవరికి లక్ష్మి అది, ఎందుకంటే దేవుడి కార్యం ఉసిరి చెట్టు అరేంజ్ చేస్తున్నాం చేస్తున్నాము. అది ఉసిరి చెట్టు ఒకటి, అది ఏది మా ఇంకోటి పిల్లలు బిల్వపత్రి తీసుకొని వస్తాం. చాలా ఉంది ప్లేస్. సాయంత్రం పొద్దు ఉనికిందనుకో ఆడి దీపాలు పెట్టేసి వచ్చేస్తాం అంతే.